బర్రెలక్క ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు చాలా మంది డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు అన్నీ ఏమైనాయి? బర్రెలక్క చెప్పేటి అన్ని నిజాలే అని నమ్మాలా? అంత కాన్ఫిడెంట్ ఉన్న బర్రెలక్క ఇంతవరకు క్యాల్కులేషన్ లెక్కలు అనేది ఎందుకు బయట పెట్టలేదు? మంచిగా బంగారం చేయించుకుంది, ఆ పైసలతోని పెళ్లి చేసుకుంది బర్రెలక్క. నీకు వచ్చిన లెక్క నువ్వు చూపినప్పుడు నీ బంగారం వాళ్ళు చూపారు. చెప్పే క్లారిటీ నీకు ఉండాలి. ఈ కామెంట్స్ కావచ్చు, వీళ్ళనే మాటలకు కావచ్చు, బాధపడుతుందా, భయపడుతుందా? పట్టించుకొని బర్రెలక్క కామెంట్స్ ఎందుకు ఆపు చేసుకుంది? ఎలక్షన్ల ముందేమో మొత్తం ఇంటింటికి తిరిగి నేను అది ఇది అని హామీలు ఇచ్చింది. కనీసం మళ్ళీ కంటికి కనిపించట్లేదు. వాళ్ళు గెలిపియనప్పుడు మళ్ళీ ఎట్లా గెలిపిస్తారని ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు మీరు? బర్రెలక్క మీద జనాలకు ఇప్పుడు నమ్మకం వచ్చిందని మీరు అనుకుంటున్నారా? వచ్చింది కాబట్టి ఏం చేసిందని బర్రెలక్క? బర్రెలక్కకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, అది ఇదని బయటకు వచ్చింది. ఉన్న విషయమే కదా వాళ్ళు చెప్పింది. అడిగిన క్వశ్చన్స్ అడగడానికి ఆర్గ్యుమెంట్స్. బర్రెలక్క రాజకీయాలకు వచ్చింది. రాజకీయంగా ఏదైనా ప్రజలకు సపోర్ట్ చేయాలి, హెల్ప్ చేయాలి, కానీ ప్రమోషన్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఏం ప్రమోషన్స్? ఏ ప్రమోషన్స్ అయినా ఎన్ని? ఒకటి చేసినా, రెండు చేసినా, అవును ఇదిగోనండి అదిగోనండి. బర్రెలక్క చేసే ప్రమోషన్స్ అన్ని జెన్యూనా? హాయ్, హలో, వెల్కమ్ టు E960 మీడియా. నేను మీ సంతోష్. ఈరోజు మనం బర్రెలక్కతో మళ్ళీ ఎందుకు కూర్చోవాల్సి వచ్చిందంటే ఇంటర్వ్యూలో బర్రెలక్క మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తుంది. ఎమ్మెల్యేగా ఆల్రెడీ ఓడిపోయింది, మళ్ళీ ఎంపీగా పోటీ చేయడానికి గల కారణాలు ఏంటి, ఎందుకు చేయాల్సి వస్తుంది, ఒకసారి ఆమె మాటలోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ రా చెల్లె. హాయ్ అన్న. ఓకే, ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఓడిపోయారు మీరు, అవునా? మళ్ళీ ఇప్పుడు ఎంపీగా గెలుస్తాను అనుకుంటున్నారా? గెలుస్తా అనుకుంటున్నా కాబట్టి నామినేషన్ వేసినా. ఓకే, ఇది కాన్ఫిడెంట్ అనుకోవాలా, ఓవర్ కాన్ఫిడెంట్ అనుకోవాలి? కాన్ఫిడెన్స్ అనుకోవాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎందుకు అనుకోవాలి? ఓకే, ఇప్పుడు ఈరోజు నామినేషన్ వేసినా కదా చెల్లె, నీకు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అంత ఆదరణ, జన ఆదరణ ఇప్పుడు ఉంటుందని అనుకుంటున్నాను? ఉన్నా లేకున్నా ముందడుగైతే ఖచ్చితంగా వేస్తాన్నా. ఓకే, ఆల్రెడీ వస్తామని ఈ రోజు నామినేషన్ వేసినప్పటి నుంచి ఫుల్ కాల్స్ వస్తున్నాయి. వస్తాం అక్క, ప్రచారంకి వస్తాం అక్క అనేసి. దీన్ని బట్టి అర్థమవుతుంది మంచిగానే ఆదరణ ఉంది అని. ఓకే, బర్రెలక్కకి ఆమె నియోజకవర్గ ప్రజలు కావాలా, బయట నుంచి వచ్చి ప్రచారం చేసేటోళ్ళు కావాలా? నియోజకవర్గం వాళ్ళు కావాలి. బర్రెలక్కకి ఫోన్ చేసిన వాళ్ళు నియోజకవర్గం వల్ల, బయట వాళ్ళ? కొంచెం మంది మీడియా అన్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది బయట వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఈ నియోజకవర్గం కూడా ఉన్నారు. అక్కడ అమరాబాద్ నుంచి ఒక అన్న, ఇది జోగులాంబ గద్వాల్ కాడ అక్కడ కొంతమంది అన్న వాళ్ళు ఉన్నారు. ఓకే, బర్రెలక్కకి మీడియా వల్ల ప్రాబ్లం అవుతుంది అనుకుంటుందా, లేదంటే మీడియా వల్ల ప్లస్ అవుతుంది అనుకుంటా? ప్లస్సే కదన్న, ప్రాబ్లం ఎందుకు ఉంటుంది? ఓకే, ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వచ్చిన క్రౌడు, ఆ క్రౌడ్ ఇప్పుడు వస్తుందని అనుకుంటున్నావు? మేబీ వస్తుంది అనుకుంటున్నా. ఒకవేళ రాలేకపోయినా నా పోరాటం ఏమి ఆపను, చేస్తూనే ఉంటా. ఓకే, పోరాటం అంటే ఈ ఎంపీగా ప్రచారంలో తిరుగుతుంటాం కదన్న, అది పోరాటం. కొంతమంది జనాలు బర్రెలక్క ఓల్ని డబ్బుల కోసమే ఎంపీగా పోటీ చేస్తుంది. నేను ఇప్పుడు ఏమైనా డబ్బులు అడగలేదు కదా. ఓకే, డబ్బులు సరే ఇప్పుడు డబ్బులు వేయండి అన్న నాకు అని నేను అడిగినా. ఏమో ఇప్పుడే ఈ రోజే కాబట్టి నామినేషన్ వేసింది, లాస్ట్ వరకు అడగను. ఓకే, అంటే ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు వచ్చిన డబ్బులు ఇప్పుడు ఉన్నాయి అన్నమాట. వాడుకుంటా. ఓకే, ఎన్ని డబ్బులు ఉన్నాయి? 1,20,000. 1,20,000లా బర్రెలక్క ప్రచారం మొత్తం చేస్తుందా? లిమిటెడ్ వెహికల్స్ పెట్టుకుంటున్నా, అంతా పోయినసారి లెక్క ఎక్కువ వెహికల్స్ అట్లా కాకుండా మేము క్యాల్కులేట్ చేసుకుంటే ఒక వెహికల్, ఒక పర్మిషన్స్ రావడానికి ఈజీగా 2 days అన్నా పడుతుంది. అంటే ఒక వెహికల్ 8 days నడుపుకుంటే కూడా 30,000 అట్లా అవుతున్నాయి. కొంచెం తెలిసిన అన్న వాళ్ళు ఉన్నారు, తక్కువ వస్తామంటున్నారు వెహికల్స్. ఓకే, సో అట్లా మాట్లాడుకున్న 1,00,000 ఈజీగా 3 వెహికల్స్ అట్లా పెట్టుకోవచ్చు. ఓకే, బర్రెలక్క ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు చాలా మంది డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు అన్నీ ఏమైనాయి? మొన్న ఎలక్షన్ చాలా మంది డబ్బులు ఇచ్చారు, చాలా మంది కూడా ప్రచారానికి వచ్చారు కదన్న. వాళ్ళకి మీరే చూసారు, ఫుడ్, ఎగ్, చికెను. సో
ప్లేట్స్ అన్నీ మనమే, బయట నుంచి అయితే ఏం తీసుకోలేదు. మామూలుగా బయట నుంచి అయితే తినలేదు. నా ప్రచారంకి వచ్చిన వాళ్ళు సరే కొంతమంది ఫుడ్ నచ్చకనో అట్లా తిన్నోళ్ళే ఉన్నారు, కానీ చాలా వరకు అయితే మనమే అరేంజ్ చేసినాం. దానికి ఖర్చు అవుతుంది కదన్న, ఎట్లయినా ఖర్చు అవుతుంది అమ్మ. బర్రెలక్కకి ఎన్ని లక్షలు పడ్డాయి అకౌంట్లో? దగ్గర దగ్గర 20 లక్షలు, 19 lakhs నుంచి 20 lakhs మధ్యలో అంతే. బర్రెలక్క చెప్పేటి అన్ని నిజాలే అని నమ్మాలా? కావాలంటే నా బ్యాంక్ బుక్ ఇస్తా, రేపు స్టేట్మెంట్ తీసుకొని దానికి తమ్ముళ్ళు పెట్టేసి. ఓకే, అంత కాన్ఫిడెంట్ ఉన్న బర్రెలక్క ఇంతవరకు స్టేట్మెంట్ అనేది, ఇంతవరకు క్యాల్కులేషన్ లెక్కలు అనేది ఎందుకు బయట పెట్టలేదు? ఇంకా సిచ్యువేషన్ రాలేదు. మీరు పెట్టమంటే ఇప్పుడు వెళ్ళే ముందు బ్యాంక్ ఇస్తా, స్టేట్మెంట్ అనేది మనతో ఉంటుంది. సో ఎలక్షన్ ఉంటుంది కదన్న, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు వాళ్ళకి మన స్టేట్మెంట్ అనేది కన్ఫామ్ ఇవ్వాలి. సో అందులో ఒక్కరన్నా చెప్పారా మామూలుగా బయట ఇన్ని కోట్లు వచ్చినాయి, ఎవరితోనో ఒకరితోనో వాగరా? ఇంకా ఎట్లయినా చెప్తారు కదా ఇట్లా వచ్చినాయి అట్లా వచ్చినాయి అని. సో మనకు కూడా ఎక్కువ అమౌంట్ వస్తే కూడా నేను ఆల్రెడీ చెప్పిన 8 లక్షలు రాగానే అకౌంట్ ఫ్రీజ్ అయిందని చెప్పేసి మనమే వెళ్ళినాం ఎస్బీఐ బ్యాంక్ కాడికి కొల్లాపూర్లో వెళ్ళి అన్న అకౌంట్ ఫ్రీజ్ చేసిరని అంటే వాళ్ళు మళ్ళీ తీసిరు, మళ్ళీ పడ్డది అది. సో 8 lakhs వచ్చినాయి మామూలుగా అకౌంట్ నుంచి, క్యాష్ అన్ని కలిపితే గంత వచ్చినాయి. ఇక ఓకే, నేను ఏమంటున్నా, డబ్బులు బర్రెలకు 20 లక్షలు వచ్చినాయి కదా, ఖర్చు ఎంత అయింది, ఏమైంది అన్నీ చేయడానికి బర్రెలకు టైం ఉంది, కానీ జనాలకి ఇన్ని పైసలు వచ్చినాయి, ఇన్ని ఖర్చు పెట్టినా ఇంకా ఇన్ని ఉన్నాయని క్లారిఫై ఇచ్చే అంత టైం లేదా? టైం లేదా అంటే స్టేట్మెంట్ మామూలుగా తీయించినన్నా అది ఎన్నో పడ్డది, ఇంకా తీయలేదు. మేబీ తీస్తా, నేను అనుకున్న తీయాలని వీడియో తీస్తా. అంటే బర్రెలకు జనాలంటే రెస్పెక్ట్ లేదా? ఎందుకు లేదు, ఉంది. రెస్పెక్ట్ ఉన్నప్పుడు నిన్ను ఇంతమంది ఇన్ని మాటలు కామెంట్స్ కావచ్చు అన్న వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. ఉన్న వాళ్ళకి క్లారిఫై ఇవ్వాలన్న దేని గురించి? అమౌంట్ గురించి. నేను చెప్తానే ఉన్నా 20 లక్షలు వచ్చినాయని, క్లారిటీ ఎన్నిసార్లు చెప్తున్నా? 20 లక్షలు వచ్చినాయని చెప్తున్నా. దేనికి ఖర్చు అయినాయి, ఇంకెంత ఉన్నాయి అనేది క్లారిటీ అయితే ఇవ్వలే కదా. ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఎందుకు? నీకు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు డబ్బులు ఇవ్వలే కదా, జనాలు ఇచ్చిర్రు. నీకు ఎవరైతే జనాలు డబ్బులు ఇచ్చిర్రో వాళ్ళకి తెలుసు ఎంత డబ్బు వచ్చిందని. ఈ ఏమంటారు స్టేట్మెంట్ ఇవ్వు, అది ఇవ్వు, ఇది అన్నట్టు వేసిన వాళ్ళు అడగట్లేదు డబ్బులు. వేసిన వాళ్ళు కూడా ఇప్పటి వరకు కూడా ఇంటికి వస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఇంటికి వచ్చి అమ్మ ఓకే ఇంత డబ్బులు వచ్చినాయి, మేము అడగలేదు, దాని గురించి మేము ఏడ చెప్పకూడదు, ఎందుకు వచ్చినాయి ఇచ్చిండ్రు, నేనేమన్నా దొంగతనం చేసినా అంటే బర్రెలక్కని పైసలు ఇచ్చిన వాళ్ళు మాత్రమే అడగాల? లేదు, ఎవరు అడిగినా గానీ అవసరం లేదని నేను అనుకుంటున్నా. అంటే క్లారిఫై చేయాల్సినంత అవసరం బర్రెలక్కకి లేదంటారా? ఇప్పుడు డబ్బులు ఇచ్చిన వాళ్ళు అడగమను, చెప్తా నేను క్లారిటీగా. ఎలక్షన్ కమిషన్ డబ్బులు ఎవరు ఇచ్చిర్రో నీకు ఐడియా ఉందా? ఉంది, ఎందుకు లేదు? చెప్పు, ఒక 4 పేర్లు. కంచె ఐలయ్య సార్ ఇచ్చిండు, మల్లాడి సార్ ఇచ్చిండు, ఇంకొకన్నా నరసింహ సార్ అని చెప్పేసి ఆయన ఇచ్చిండు, ఇంకొంతమంది ఇచ్చిరు. అవి లిక్విడ్ క్యాష్ ఇచ్చారా లేదంటే అకౌంట్ లో వేసారా? ఇచ్చిరు, అకౌంట్ లో కూడా వేసిరు. ఓకే, ఇప్పుడు జనాలు కొంతమంది ఇవి డైరెక్ట్ కామెంట్స్ ఉన్నాయి, కావాలంటే చూపిమంటే చూపిస్తా. పైసలు వచ్చినాయి, మంచిగా బంగారం చేయించుకుంది, ఆ పైసలతోని పెళ్లి చేసుకుంది బర్రెలక్క. బంగారం ఏడుంది చూపియమను, ఏడండి చూపిమంటే ఎవరు వచ్చి చూపియరు. మరి ఎట్లా? మరి క్లారిటీ ఉండాలి కదా. నీకు వచ్చిన లెక్క నువ్వు చూపినప్పుడు నీ బంగారం వాళ్ళు చూపియరు, చెప్పే క్లారిటీ నీకు ఉండాలి. ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఎంత డబ్బులు ఉన్నాయి ఏందని మనం అందులో అఫిడవిట్లు అనేది ఖచ్చితంగా రాసేది ఉంటుంది, చూస్తారు కదా. నెక్స్ట్ నీ అకౌంట్స్ అన్ని చెక్ చేయరు కదా వాళ్ళు? ఎందుకు చెక్? ఖచ్చితంగా అన్ని. అవును, నువ్వు తెలివితో వేరే వాళ్ళ అకౌంట్లో వేయచ్చు. ఇంకా అందరు అకౌంట్లు చెక్ చేయండి, అందరు అకౌంట్ నెంబర్స్ ఇస్తా. ఓకే, ఎవరికి చెప్తావు ఆ మాట? జనాలకే చెప్తా, వచ్చి చెక్ చేసుకోండి అందరు అకౌంట్, ఎవరెవరి అకౌంట్స్. బర్రెలక్క ఈ కామెంట్స్ కావచ్చు, వీళ్ళనే మాటలకు కావచ్చు, బాధపడుతుందా, భయపడుతుందా? పట్టించుకుంటలేను. పట్టించుకొని బర్రెలక్క కామెంట్స్ ఎందుకు ఆపు చేసుకుంది? ఇంకా దాని గురించి బాధపడడం అవసరం లేదనిపించింది. పట్టించుకున్నప్పుడు బాధపడేది ఏముంటది? పట్టించుకుంటేనే కదా బాధ అవుతుంది. పట్టించుకుంటలేనన్నారు కదా మీరు. పట్టించుకోను, ఎందుకంటే కామెంట్స్ రాకుండా ఆఫ్ చేసుకుంటా. అంటే బర్రెలక్క ఏది మాట్లాడినా నడుస్తుందా? నా మాటలు నడుస్తుందని కాదు, నాకు నచ్చలేదు కామెంట్స్. లంచే లంబడి అని పెడితే ఎవడు పెట్టుకుంటాడు, వాడిని నిడిచిన వీడి. వాళ్ళు పర్ఫెక్ట్గానే ఉన్నారా? ఉన్నప్పుడు చెప్పాలి. నేను ఆల్రెడీ నా పాస్ట్ గురించి చెప్పిన, నా మొగనికి లేని బాధ, మా అత్తమామకి లేని బాధ, మా అమ్మ వాళ్ళకెందుకు దానికి ఇది గలీజ్ మాటలు పెడుతురు, నాకు నచ్చలేదు. ఇప్పుడు ఎవడో మాట నాకేం అవసరం అన్న, ఇప్పుడు గలీజ్. సరే నువ్వు ఏదన్నా నువ్వు ఎలక్షన్ సంబంధించి నువ్వు మాట్లాడు, నేను పొలిటికల్ గా ఎంటర్ ఇచ్చిన దాని గురించి నువ్వు మాట్లాడు, ఓకే నేను యాక్సెప్ట్ చేస్తే దానికి నేను ఆన్సర్ చెప్పు. నా పర్సనల్ లైఫ్ ఎందుకు అవసరం, ఎవరికి అవసరం? ఒక వ్యక్తి
జనాలలోకి వచ్చినప్పుడు పర్సనల్ లైఫ్ అనేది ఉండదు. పర్సనల్ లైఫ్ అనేది ఉండదు ఎందుకంటే నువ్వు ఒక్క ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయావు, అవునా? దాని తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసే టైంలో బర్రెలక్క కొంతమందికి హామీలు ఇచ్చింది, నేను గెలిచినా ఓడిపోయినా మీకు ఇంత సాయం చేస్తాను. సాయం చేసిందా? చేసిన. ఎవరికి? ఒక అన్నకు సాయం చేసిన, తర్వాత సాయం చేయడం బంద్ చేసిన. ఎందుకంటే కంటిన్యూగా తాగి వీడియోలు చేస్తే ఎవరు చేస్తాడు? ఎవరు చేసిరు తాగి వీడియోలు? నేను సాయం చేస్తున్న వ్యక్తి, ఒక వ్యక్తి కంటిన్యూగా ఫోన్లు చేసి ఏంది ఈ మాట, ఏందే హెల్ప్ చేస్తాను 10 మందిలో మాట ఇచ్చిన ఊరికిరా ముడ్డికెట్టి అన్ని ఇస్తా, ఈ మాటలు మాట్లాడతారా? ఓకే, ఇదేనా మరి మాట్లాడే పద్ధతి? ఇదేనా? ఫోన్లు చేసి ఎన్ని నెంబర్ల ఫోన్లు చేసి అన్ని నెంబర్ బ్లాక్లో పెడితే కొత్త సిగ్గు లేకుండా నా ఊరికి వచ్చినవే నువ్వు నాకు వే మాట. మరి సరే అన్న, ఇంకొక వీడియోలో లైవ్లో చెప్పిండు, ఏమని చెప్పిండు, ఒక అన్నతో ఫోన్ మాట్లాడిండు, ఇట్లా అప్పుడు నువ్వు బర్రెలకు సపోర్ట్ చేసినావు కదా, ఇట్లా మాట్లాడినావు కదా, ఊర్లో ఓట్లు వేపిస్తున్నావు కదా అంటే, ఆమెకి ఎవరు వేస్తారన్న, ఈ పలానా పార్టీకి 64, 65 ఓట్లు నేను పక్క నుండి వేయించిన, మొత్తం నా ఫ్యామిలీ ఓట్లు, దానికి ఎవడు వేస్తాడన్న వీడియోలో మాట్లాడి. నాకు ఎట్లా చేయబుద్ధి అవుతుంది అన్న సహాయం? నువ్వు చెప్పు. ఓకే, ఎట్లా ఈ మాటలు మాట్లాడితే ఎవరికైనా ఎందుకు చేయబుద్ధి అవుతుంది సహాయం? తాగి మాట్లాడితే ఎవరికి నాకు తర్వాత ఆయన అంటే తాగి మాట్లాడాడు. కొల్లాపూర్లో ఒక అమ్మాయికి మీరు హామీ ఇచ్చిరని తెలిసింది. ఆ అమ్మాయికి ప్రాబ్లమ్ సాల్వ్ చేసిరా? నేను ఫోన్ చేయమని చెప్పిన, ఆమె నాకు మళ్ళీ ఫోన్ చేయాలి, వాళ్ళ ఇంటి అడ్రస్ నాకు తెలియదు. ఓకే, నీ నంబర్ ఆమె దగ్గర పోవచ్చు. నీకు ఆ గల్లీ అది కొంచెం తెలుసుకొని ఆ రెస్పెక్టబుల్గా నీ నియోజకవర్గం కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తే బాగుండేదా, బాగుండకపోయేదా? బాగుండేది, కానీ కనుక్కున్నా కానీ నాకు ఆమె అడ్రస్ దొరకలేదన్న. అంటే బర్రెలక్కకి కొల్లాపూర్ నియోజకవర్గం ప్రజల ఓట్లు కావాలి కానీ వేరే అవసరాలు వచ్చేసి హైదరాబాద్లోనేమో హెల్పింగ్ చేస్తున్నది, ఇక్కడనేమో ఓట్లు అడుగుతున్నది. హైదరాబాద్లో ఎవరికి హెల్ప్ చేసిన నేను? అంటే వీడియోలు చేసిరు కదా. వాళ్ళు ఎవరు? ఎవరు? ఎక్కడ? కొల్లాపూర్ నియోజకవర్గం వాళ్ళు. ఒకరు సాతాపూర్ వాళ్ళు ఉన్నారు, ఇంకొకరు అక్కడ లోపల గోపాలపురం సైడ్ ఒక ఊరు ఉన్నారు. ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళకి హెల్ప్ చేసిన. ఒక్కటే అల్వాల హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి ఒక్కరికి చేసిన, అది కూడా సీరియస్ మ్యాటర్ అని చెప్పేసి చేయాల్సి వచ్చింది. ఓకే, మంచిదే, ఎవరికి చేసినా మంచిదే, కానీ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే హెల్పింగ్ చేస్తుంది బర్రెలక్క. ఇక్కడ ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ లేవా? ఇక్కడ ఎందుకు వచ్చి ఎలక్షన్ల ముందేమో మొత్తం ఇంటింటికి తిరిగి నేను అది ఇది అని హామీలు ఇచ్చింది, కనీసం మళ్ళీ కంటికి కనిపించట్లేదు. అందుకే నన్ను బాగా వాళ్ళు గెలిపియలే కదా. గెలిపియనప్పుడు మళ్ళీ ఎట్లా గెలిపిస్తారని ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు మీరు? ఎందుకు గెలిపియరు? అప్పుడు గెలిపిన వాళ్ళు ఇప్పుడు ఎట్లా గెలిపిస్తారు? వాళ్ళు ఏమనుకున్నారంటే మేము ఫస్ట్ టైం వచ్చింది పైసలు ఇస్తారు, లేకపోతే వాళ్ళకి ఇంకా ఏం క్లారిటీ లేకుండే అని అంటే, ఇది మామూలుగా కొంచెం పార్టీలో హేమీగా ఉన్నది కాబట్టి వేరే వాళ్ళు ఎవరైనా కావాలని వేయించిరేమో అని నమ్మకం లేకున్నది. సో ఇప్పుడు అంటే ఇంకా ఏమనుకున్నా, ఈమె ఏదో గవర్నమెంట్ మీద కోపంతో వేసింది కదా, కొన్ని రోజులు ఉండదు, ఏదో పక్కకు జరిగిపోతుంది, ఇప్పుడు ఏదో వేసింది అంటే వాళ్ళ క్లారిటీ లేకుండా, నేను ఇంకా పొలిటికల్ ఇందులోనే ఉంటాను క్లారిటీ లేక కూడా ఓట్లు వేసలేరు. ఓకే, ఇప్పుడు నేను ఎంపీగా నిలబడ్డా, నెక్స్ట్ ఏది ఉన్నా నేను నిలబడితే నెక్స్ట్ చేస్తూనే ఉంటా ఏదో ఒకటి. బర్రెలక్క మీద జనాలకి ఇప్పుడు నమ్మకం వచ్చిందని మీరు అనుకుంటున్నారా? వచ్చింది కాబట్టి ఏమంటారు కదా, ఏం చేసిందని బర్రెలక్క నమ్మకం రావడం? గెలిచిన వాళ్ళు ఏం చేసిరన్న నన్ను ధైర్యంగా అడుగుతున్నారు కదా. ఓకే, గెలిచిన వాళ్ళు ఏం చేస్తున్నారు? గెలిచిన వాళ్ళు మొన్ననే గెలిచారు, చేస్తారు, వాళ్ళకి టైం ఉంది, చేస్తారు. నాకు కూడా కొంచెం నేను ఏమంటున్నా, బర్రెలక్క ఓవర్ కాన్ఫిడెంట్ అనేది ఇది జనాల ప్రశ్న, నేను పర్సనల్గా అడగాల్సిన అవసరం నాకు లేదు, నీ ఫ్యాన్స్ నన్ను కామెంట్లలో వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బర్రెలక్క కంటికి కనిపించలే, ఏ ప్రాబ్లమ్స్ దగ్గరికి వచ్చి అడగలేదు, ఏ రోడ్లు ఏది చూడలేదు. నెక్స్ట్ ఎంపీగా పోటీ చేయాలని ప్లానింగ్ ఉన్నప్పుడు ఓకే నువ్వు అంత మంచి పనులు చేసే అమ్మాయివి, కంటికి కనిపించకుండా మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోవాల్సిన అంత అవసరం వచ్చింది. నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోవాలి, చదువుకుంటే ఎట్లా తిరుగుతారన్న? అంటే ఓన్లీ ఎలక్షన్ టైంలో మాత్రమే బర్రెలక్క స్టడీ ఉండదు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ ఉంటాయి. నిలబడ్డా చెప్పన్నా, నేను ఎన్నిసార్లు నిలబడ్డప్పుడే అంటే ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు బర్రెలక్క ఎగ్జామ్సే రాస్తుందా? ఆ ఎలక్షన్స్ కి ఈ ఎలక్షన్స్ కి ఎన్ని నెలల టైం ఉందన్న? మధ్యలో పెళ్లి వచ్చింది, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, చెప్తానే ఉన్నాయి, నేను తిరుగుతాను, ఇంకేం తిరిగిన ప్రతి వీడియో దగ్గిన చూడండి అన్న ఒక వీడియో, ఈ ఊరికోతే ఈడ బోర్ల పడ్డా అన్ని వీడియోలు తీసి పెట్టాలి. అట్లా పెడితేనేమో మేము చేసేదేమో ఇంత, బిల్డప్ ఏమో ఇంత. మళ్ళీ ఇవి మీరే అంటారు, తీసి వీడియోలు పెడితే నేను అచ్చంపేటలో అక్కడ కొన్ని మహిళలకు రోడ్డు పైన వరకట్నం పైన కొన్ని అవగాహన సదస్సుల పైన నేను తిరిగిన, ఆ వీడియోలు పెడితే ఇది బిల్డప్ ఇట్లా అనేది.
పెట్టకుండా ఉంటేనే తిరుగుతలేదు. ఇంకా నేను ఏం చేయాలి చెప్పండి. అంటే ఇంతకుముందు బర్రెలకు ఒక ప్రశ్న ఉన్నది, నేను పట్టించుకోవడం మానేసిన అని. ఎవరిని? ఈ కామెంట్స్ పెట్టేటోళ్ళు కావచ్చు, అనేటోళ్ళం కావచ్చు. నేను బ్యాడ్ కామెంట్స్ అయితే పట్టించుకోనన్నా. ఓన్లీ కామెంట్స్ పట్టించుకోరా? ఎవరైనా ఏమన్నా అంటే పట్టించుకుంటారు? బ్యాడ్ కామెంట్స్ నేను పట్టించుకోను. నా గురించి నెగిటివ్ రాజకీయాలకు వచ్చినప్పుడు 10 మంది 10 రకాలుగా మాట్లాడతాడు. 10 రకాలుగా మాట్లాడితే నా గురించి సరే, నేను తప్పు చేసి నువ్వు రాజకీయ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడితే నేను ఊరుకోను. మాట్లాడాలి. అంత పర్ఫెక్ట్ ఎవ్వరు లేరు ఇక్కడ. అంత పర్ఫెక్ట్ ఉన్నప్పుడు నాకు చెప్పాలి. నేను పొలిటికల్ గా వచ్చినప్పుడు పొలిటికల్ లైఫ్ గురించి నువ్వు మాట్లాడు. నువ్వు పొలిటికల్ లైఫ్ సంబంధించిన క్వశ్చన్స్ అడిగితే నేను ఆన్సర్. నా పర్సనల్ గురించి అడిగితే నాకు నచ్చదు. నాకు తెలుసు నేను ఎన్ని స్ట్రగుల్స్ అనుభవించా. ఏ ఆడపిల్ల కూడా వదిలేసుకొని రావాలని దాని గురించి ఎవరికి ఏం అవసరం? దాని గురించి ముందు అనాల్సిన అవసరం ఏముంది? దాని గురించి బ్యాడ్ కామెంట్స్ పెట్టాల్సిన అవసరం ఏముంది? దాని గురించి నాకు కోపం వచ్చింది. ప్రతిసారి ఏదో ఒకటి నా పర్సనల్ లైఫ్ గురించే కామెంట్స్, కంటిన్యూగా అవే కామెంట్స్ పెడతారు. ఈ సొల్లంతా నాకు వద్దు. నేను చేయాల్సి నేను చేస్తాను. సో కామెంట్స్ ఆఫ్ చేసుకున్నా. ఓకే, కామెంట్స్ ఆఫ్ చేసిన. ఓకే, ఇప్పుడు ఈ లెక్కలేమన్నా, ఇప్పుడు మీరు అన్నారు కదా పేపర్ చూపారు, నోటి పరంగా ఏమైనా చెప్పగలుగుతారా? మీకు 20 లక్షలు 19 నుంచి 20 లక్షలు వచ్చినాయి అన్నారు. 13 lakhs దగ్గర నేను ఎలక్షన్ అకౌంట్లో చూపించిన. తర్వాత ఒక 2 lakhs దగ్గర హెల్ప్ చేసిన. ఇంకా 2 lakhs దగ్గర ఇంకా కొంచెం ఇంట్లో మమ్మీకి ఇట్లా హెల్ప్ చేసిన. ఇంకా కొంచెం అమౌంట్ దాచుకున్నా. ఇప్పుడు దీనికి వాడతా నేను. ఓకే, ఈ వచ్చిన డబ్బులు బర్రెలక్క పెళ్ళికి ఏం వాడుకోలేదా? నమ్మొచ్చు. ఓకే, ఎందుకంటే నేను మా మమ్మీని కూడా ఇంటర్వ్యూ తీసుకొని ఆమె కొంచెం దగ్గర ఒక మేబీ ఒక 1 lakh దగ్గర అప్పు తెచ్చి ఉంటుంది. సో వాళ్ళైతే పేపర్లో రాయించుకొని తెస్తారు. సో మీరు కావాలని సరే దొంగ పేపర్ రాసిరు అంటారేమో, పెద్ద మనుషులతో సంతకాలు కూడా పెట్టి అప్పిచ్చినప్పుడు 4-5 మంది సంతకాలు పెడతారు. సో ఆ కాగితాలు కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే, బర్రెలక్క ఊర్లో ఇల్లు కట్టిందని బయట ఇల్లు కట్టలేదు, చిన్న గోడ కడదాం అనుకున్నాం. అంటే మా ఇంటి ముందు చెత్త వేస్తారన్న మొత్తం, అది గాలి వచ్చినప్పుడు డైరెక్ట్ ఇంట్లోకి వస్తుంది. చిన్న పరద గోడ లెక్క కడదామని కడితే దాని గురించి కూడా కావాలని మమ్మల్ని కాదని ఎలక్షన్లో నిలబడ్డది అని దాని గురించి కూడా కొన్ని కుట్రలు చేసి గోడ ఆపేసారు. ఓకే, ఈ కామెంట్లు పెట్టేవాళ్ళు బర్రెలక్కకి ఎవరు అనుకుంటున్నారు? బర్రెలక్క ఇంకా ఎవరనేది మనం చెప్పలేం కదన్నా. ఎవరనేది మనం చెప్పలేం కదా. బర్రెలక్కనే అంతగానం ఫోకస్ చేసి కామెంట్లు పెట్టాల్సినంత అవసరం నన్నే కాదు, ప్రతి ఒక్క ఆడపిల్లని ఫోకస్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి ఒక్క ఆడపిల్లని అట్లనే గలీజ్ కామెంట్స్. ఇంకా ఇన్స్టాగ్రామ్లో అయితే ఆ కామెంట్ స్క్రీన్ షాట్ తీసుడు, వాళ్ళు చేసే వీడియోస్కి సంబంధించిన అది పెట్టుడు, దాని కింద పెట్టుడు, దాన్ని గలీజ్ చేసుడు. ఇంకా ఆడపిల్ల అయితే చాలా ఇంకా గలీజ్ కామెంట్స్ పెట్టుడే. దాంట్లో వల్ల నేను కొంచెం వెనకకు తగ్గుతానేమో, నేను ఎక్కడ బాధపడుతున్నా, నా మనసు కొంచెం అంటే చిన్నదానికి ఫీల్ అయ్యే మెంటాలిటీ, చిన్నదానికి బాధపడే మెంటాలిటీ, ఇవన్నీ నాకు కుదురా బాబు, వీళ్ళ గురించి నాకెందుకు, నేను చేయాల్సింది నేను చేస్తాను, నాకు ఎవరన్నా ఏమన్నా. రాజకీయంలోకి వచ్చినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయని తెలియదా బర్రెలక్కకి? తెలుసు. తెలిసిన తర్వాత ఎందుకు పర్సనల్ లైఫ్ గురించి కూడా ప్రతి ఒక్కటి మాట్లాడతారు. మాట్లాడినప్పుడు మనం వివరణ ఇచ్చుకునే అంత క్లారిటీ మనకు ఉండాలి. ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఓకే, ఇంత దారుణంగా ఉంటే బర్రెలక్క పోటీ చేయకపోతుండే. ఇంత దారుణంగా ఉంటే బర్రెలక్క పోటీ చేయకపోతుండే ఎమ్మెల్యేగా. ఇప్పుడు తెలిసింది కదా, ఇప్పుడు తెలిసిన తర్వాత ఎంపీగా ఎందుకు పోటీ చేస్తుంది బర్రెలక్క? ఏడికైనా సరే పర్లేదు అనుకున్నప్పుడు కామెంట్స్ ఆన్ చేయొచ్చు కదా. చేయను, అది నా ఇన్స్టా, నాకు అది పర్సనల్ అకౌంట్ కదా. బర్రెలక్క భయపడుతుంది అనుకోవచ్చా? భయపడతలేను, ఒకరనే మాటను పడాలనుకుంటలేను. ఓకే, బర్రెలక్కని ఇప్పుడు నార్మల్ గా ప్రచారానికి పోయినప్పుడు కూడా ఎవ్వరు ఒక మాట తిట్టారని అనుకుంటున్నారా? తిడతారేమో, అది నేను వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా, వాళ్ళు తిట్టినా పర్లేదు, కానీ కామెంట్స్ లో తిట్టాల్సిన ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని తిట్టాల్సిన. నీ నియోజకవర్గం వాళ్ళే నిన్ను తిట్టొచ్చు. నేను తప్పు చేస్తే తప్పేముంది, తిట్టొచ్చు తప్పు చేస్తే. ఏం తప్పు చేయలేదు బర్రెలక్క ఇప్పటి వరకు నేను ఏం చేయలేదు. ఎన్ని డబ్బులు మిగిలినాయి ఇప్పుడు లాస్ట్ ఫైనల్? 1,20,000. ఏం చేద్దాం అనుకుంటున్నా దాంతో? ఈరోజు నామినేషన్కు 12,000 ఖర్చు పెట్టినా, ఇంకా అవి మిగతా వెహికల్ అవి వాడుకుంటా. ఓకే, ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు బర్రెలక్క 13 నుంచి 15 లక్షలు ఖర్చు పెట్టిన బర్రెలక్క 1,20,000తోని ఎంపీగా పోటీ చేసి గెలుస్తా అనే కాన్ఫిడెంట్ అనిపిస్తుందా? అనిపిస్తుంది. ఓన్లీ 1,20,000తోని పెట్టొచ్చు. అప్పుడంటే జనాలు చాలా ఎక్కువ వచ్చిర్రు, ఫుడ్కు దానికి దీనికి పెట్టాల్సి వచ్చింది. సో ఇప్పుడు వచ్చినా సరే, ఇప్పుడు మా అత్త వాళ్ళ సపోర్ట్ ఉంది. అప్పుడు మా మమ్మీ వాళ్ళది ఒక్కరిదే ఉండే, ఇప్పుడు మా అత్త వాళ్ళ సపోర్ట్ ఉంది. సో రైస్ అంటే చేన్లో వండుతాయి. సో మనం రైస్ కూరగాయలు అంటే ఓకే. ప్రచారంకి 3 vehicles వస్తాయి ఈజీగా. సో 3 vehicles తిప్పుతా. ఓకే, ఈసారి కూడా బర్రెలక్క గూగుల్ పే ఫోన్ పే నంబర్లు పెడుతుందా? పెట్టను. పెట్టరు.
వీడియో ముందు మాట్లాడుతున్నారు బర్రెలక్క పెట్టనన్నా పెట్టరు. పెట్టను, వద్దు ఈ మాటలు వద్దు ఇవి వద్దు నాకు. మాటల కోసమే, మాటలు వినకపోతే పెట్టేవారు. పెట్టను, చాలు ఇంకా వచ్చిన కాడికి చాలు. ఓకే. ఈ కామెంట్స్ వల్ల కావచ్చు, ఎవరైనా అన్న మాటలు కావచ్చు, బర్రెలక్క బాగా బాధపడి ఏడ్చిన క్షణాలు ఏమైనా ఉన్నాయా? నా పర్సనల్ లైఫ్ గురించి ముండా ఇంకా గలీజ్ మాటలు అనడం. అందుకే పెళ్ళికి ముందు కూడా ఇంకా ఏమేమో కామెంట్స్, పెళ్ళి సెట్ అయినాక ఇంకా ఘోరమైన కామెంట్స్, దీన్ని చేసుకుంటాడు ఇంక ఏమేమో పెట్టేసరికి అమ్మ వద్దురా బాబు ఇవన్నీ చూసుకొని. వెంకటేష్ అకౌంట్లో కూడా నేను లాగిన్ చేసిన యూట్యూబ్, ఇద్దరం చూసుకొని, ఆయన చూసుకొని నేను బాధపడు, నేను చూసుకొని బాధపడడు వద్దనేసి కంటిన్యూగా 2 days టైం తీసుకొని మొత్తానికి ఆఫ్ చేసి పడేసిన. ఇంకా ఇన్ని కామెంట్స్లల్లో బాగా బాధపడ్డ కామెంట్ ఏంటి? సెకండ్ మ్యారేజా థర్డ్ మ్యారేజా అని చెప్పేసి అట్లా మాట్లాడుతున్నారు. ఇంకా అది బాధ అనిపిస్తుంది. ఓకే. అంతే. నీ వల్ల మీ మమ్మీ ఎప్పుడన్నా ఫీల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నా వల్ల అంటే స్పెషల్గా నా వల్ల ఏం ఫీల్ అవ్వలేదు. వేరే వాళ్ళు పెట్టే థంబ్నెయిల్స్ అవి కొంచెం చూసినప్పుడు ఇంకా ఎందుకు ఇట్లా పెడుతురు, నువ్వు మాట్లాడి తీపియొచ్చు కదా అనేసి ఇంకా బాధపడుతుంది. ఓకే. ఇంకా వేరే విషయాలలో ఎప్పుడు ఇంకా బాధపడలేదు. ఇప్పుడు ఎట్లా ఉంది మీ మదర్ సపోర్ట్ ఎలా ఉంది? ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు. బాగుంది. ఓకే. అంతకుముందేమో వద్దంటుండే, ఏం కాదు చేద్దాం అందరం కలిసి కష్టపడదాం అనేసి అంటుంది. ఇప్పుడు బర్రెలక్కకి ధైర్యం ఎవరంటే ఏమని చెప్తుంది? మా మమ్మీ, వెంకటేష్. ఫస్ట్ వెంకటేషా, మమ్మీ అంటే? మమ్మీ. లాజిక్గా మాట్లాడుతున్నావా? లాజిక్ ఏం లేదు, మా మమ్మీయే కదన్న. మా మమ్మీ ఇచ్చిన ధైర్యం వల్లనే నేను ఇన్ని రోజులు బతకగలిగిన. ఓకే. తర్వాత వెంకటేష్ ధైర్యం ఇస్తున్నాడు. ఫస్ట్ మా మమ్మీ ధైర్యం ఇవ్వకుంటే బతికేదాని కాదు, వెంకటేష్కి లైఫ్ పార్ట్నర్ని అయ్యేదాన్ని కూడా. మమ్మీ వెంకటేష్లో ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలంటే ఎవరికి ఇస్తావు? మా మమ్మీకే ఇస్తా. మమ్మీకే. మీ మమ్మీ సారీ మీ అత్త, మీ మామయ్య ఇద్దరు ఇట్లలో మీ ఎవరు ఇష్టం నీకు? మా మామ అంటే ఇష్టం. మీ మామ ఇష్టం. ఎందుకు మీ అత్త అంటే ఇష్టం లేదు? ఇష్టం లేదని కాదు, ఇష్టమే, కానీ మా మామ మెంటాలిటీ నా మెంటాలిటీ కొంచెం ఒకలాగుంటుంది, సెట్ అవుతుంది. ఓకే. కొంచెం ఆలోచనలు కానీ కొంచెం ఎక్కువ దగ్గర ఉంటాయి, అందుకే మా మామ అంటే ఇష్టం. ఓకే, అర్థమైంది కదా. ఆల్రెడీ క్లారిటీ ఇచ్చింది, అమౌంట్ గురించి అయితే క్లారిటీ ఇచ్చింది. ఇంకోటి, బర్రెలక్క ఒక అబ్బాయిని కొట్టాల్సి వచ్చింది. ఎందుకు కారణం చేట కొట్టాల్సి వచ్చింది? ఆ రోజు కొట్టాల్సి ఎందుకు వచ్చిందంటే మా ఫాదర్తో వీడియో తీయించింది నేనే అని చెప్పేసి క్లారిటీగా వాడే ఒప్పుకున్నాడు. సో ఆ అబ్బాయి ఒప్పుకోవడం జరిగింది. నేను వెళ్తున్నా వాళ్ళ ఫాదర్తో వీడియో తీయించడానికి దగ్గరలో ఉందని చెప్పేసి అట్లా వీడియోలు తీసి ఒక ఆడపిల్లని బ్లేమ్ చేయాల్సిన అవసరం ఏముంది? సరే ఏదో అన్న యువత రాజకీయంలోకి రావాలి 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 అని మీరే అంటారు. మేము వస్తే గిట్లాంటి క్వశ్చన్ చేసి గిట్ల దమ్దం చేసి గిట్ల మానసికంగా శారీరకంగా అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి వద్దురనైనా జీవితం. ఆల్రెడీ కొంతమంది అమ్మాయిలు నాకు మెసేజ్ చేసిరు అన్న ఇన్బాక్స్లో మామూలుగా, అక్క మాకు కూడా నిలబడాలని ఉంది అని, నువ్వు అంతా ఉండే నిన్నే అంత ఆగం పట్టించారు, మమ్మల్ని ఇంత ఆగం పట్టిస్తారో, మమ్మల్ని ఎంత బ్లేమ్ చేస్తారో అక్క మాకు భయం అవుతుంది అనేసి తగ్గినోళ్ళు కూడా ఉన్నారు. సో ఇంత బ్లేమ్ చేయాల్సిన అవసరం ఏముంది? సో నాకు ఇంకా బాధ అనిపించి, అది కూడా తగలలేదు దెబ్బ, చేతి పోయింది కానీ కంట్రోల్ చేసుకున్న, చేతి ఇట్లా జస్ట్ ఇట్లా పోయింది, ఆగిపోయింది అంతే. గట్టి కూడా కొట్ట. బర్రెలక్క చైన్లో ఒక మామిడి చెట్టు ఉంది, దానికి కాయలు ఉన్నాయి. చెయ్యితో అందనప్పుడు రాయితో కొట్టి తెంపుకుంటారు. అరే నన్ను రాళ్లతో కొడుతున్నారని బాధపడి నెక్స్ట్ ఇయర్ అది కాయకుండా ఉండదు కదా, కాస్తుంది కదా, అంతే కదా, కాస్తుంది, అది కాసేది కాస్తూనే ఉంటుంది, కాస్తూనే ఉంటుంది కదా. అట్లా అని చెప్పి రిటర్న్ కొట్టలేదు కదా చెట్టు. మరి బర్రెలకి ఎందుకు కొట్టాల్సి వచ్చింది? అందుకే కొట్టాల్సి వచ్చింది. మొత్తం నాశనం చేసిండు నా జీవితాన్ని. అది ఒక్క దాని వల్ల. అంటే నేనేమంటున్నా, బర్రెలక్క స్టోరీ లేకుంటే క్రియేట్ చేసిండా, ఉన్న స్టోరీనే మీ డాడీ చెప్పిందా? ఏది? బర్రెలక్కకి ఆల్రెడీ మ్యారేజ్ అయింది అది ఇదని బయటకు వచ్చింది. ఉన్న విషయమే కదా వాళ్ళు చెప్పింది. తప్పెట్లయితుంది? అన్న అన్నం తింటాం, ఇంట్లో వండుకుంటాం, మన బువ్వం అన్నం వండుకున్న రోడ్ మీద తింటామా? ఇంట్లోనే తింటాం కదా. మన బువ్వని అట్లా రోడ్ మీద కూర్చొని నడి రోడ్ మీద కూర్చొని తింటామా? అవునా? ఏ విషయాలు అదే దెబ్బ మీ ఇంట్లో వాళ్ళే కదా. ఓకే, బయట వాళ్ళకంటే బుద్ధి లేదు, మీ ఇంట్లో వాళ్ళకు ఉండాలి కదా. మీ ఫాదరే కదా, ఆయన కూడా బుద్ధి లేదు. మరి మీ ఫాదర్ ఎందుకు కొట్టలే? దొరకలేదు నాకు, కొట్టేదాన్నేమో. మొన్న రీసెంట్ గా మీ ఇంటికి వచ్చిండని తెలిసింది, అప్పుడు ఎందుకు కొట్టలే మీ ఫాదర్ ని? అంటే మీ ఇంట్లో వాళ్ళంటే ఒక లెక్క, బయట వాళ్ళంటే ఒక లెక్కనా? బయట వాళ్ళంటే ఇప్పుడు బయట వాళ్ళు ఇంట్లో వాళ్ళు గడ్డి తిన్న, బయట వాళ్ళు కూడా గడ్డి తింటారా? తిన్నాడు, గడ్డి తిన్నాడు. తింటే తినలే, ఇంకా ఏమంటారు దానికి ఇంకేమంటా. ఓకే, ఏమో ఎంపీగా నిలబడితే మీకు సపోర్ట్ చేస్తా అన్నాడు, నేను బ్లేమ్ చేసినా కదా. నాకు వద్దన్నా, నాకు ఎలాంటి సపోర్ట్ వద్దు. అది పాము అని మనకు తెలుసు, కరుస్తుందని తెలుసు, తెచ్చి ఇంట్లో పెట్టుకుంటామా ఇక. ఓకే, నాకు ఎవరిని నమ్మే అంత ఓపిక నాకు లేదు. బర్రెలక్క ప్రీ ప్లాన్ తోని స్టూడియోకి రప్పించి కొట్టింది అని అంటున్నారు.
దాని గురించి ఏం చెప్తారు? ప్రీ ప్లానుడ్ ఏం కొట్టేయలేదు. నాకు చెప్పిండు మా తమ్ముడు ర్యాపిడో కొట్టడానికి వెళ్ళిండే. సో ఇట్లా నాకు ఫోన్ చేసి అక్క ఇట్లా అన్న వాళ్ళ స్టూడియోకి పోతుండు అనేసి అని అన్నాడు. చూడరా ఎక్కడ పోతున్నానంటే ఇట్లా పోతుండు. ఓకే నేను వస్తున్నా అక్కడనే ఆపన్నా. కానీ కొట్టాలని కూడా నాకు ఉద్దేశం లేకుండే. చూసేసరికి ఆ కోపంలా చేతులేసింది, బట్ కొట్టను కూడా అది తగలలేదు. దగ్గరికి పోయి అది అక్కడికి ఆగిపోయింది. ఓకే, అది ఏదన్నా కానీ కొట్టడం అనేది రైటా రాంగా? తప్పు చేస్తే కొట్టొచ్చు కదన్నా. తప్పు చేస్తే కొట్టొచ్చు. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినంటే కోపం ఉంది, కోపంలో ఇట్లా అనాల్సి వచ్చిందని అన్నావు కాబట్టి కొట్టడం తప్ప కాదని అడగాల్సి వచ్చింది. కొట్టడం రైట్ అంటే ఆయనకు అంత కోపం ఉందేమో, నా చెంప మీద కొట్టాల్సింది, జీవితం మీద ఎందుకు కొట్టిండన్న? ఆడపిల్ల విషయం అంటే ఆలోచించవచ్చు కదా, మరి ఎందుకు అంత బ్లేమ్ చేయాలి? అట్లా నెక్స్ట్ ఎవరన్నా ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు మీరు, నెక్స్ట్ ఎవరన్నా అట్లా నేను బ్లేమ్ చేయాలనుకుంటే వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తాం? ఇంక ఎంత చేసినా ఏం చేసినా నేను ఏమన్నా ఇష్టం ఉన్నట్టు చేసుకొని విచ్చలవిడిగా వదిలేసినావు. ఇంకేమన్నా వేసుకొని అన్నా ఏమన్నా తలుసుకోలేదు. ఇప్పుడు మా ఫ్యామిలీకి తెలుసు నేను ఏందనేది. మా అత్తకు కానీ మా మామకు కానీ మా అమ్మకు కానీ మా హస్బెండ్ కానీ ఎవరైనా చేస్తే నాకేంది, వీళ్ళు ఇంపార్టెంట్ కదా నాకు, వీళ్ళు ఏమనుకుంటున్నారు అనేది నాకు ఇంపార్టెంట్ కదా. బయట సరే అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు, నచ్చిన వాళ్ళు ఓకే ఓకే మీ లైఫ్ ఇంతేరా సరే ఇట్లుంది అది ఏదో చేసిందని. నచ్చని వాళ్ళు మనం ఎంత కరెక్ట్ చేసినా ఏదో ఒకటి చెడుగానే చేయాలని చూస్తారు. సో వాళ్ళనైతే మనం మార్చలేము. ఓకే, లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, బరిలక ఎంత మెజారిటీతో గెలుస్తుంది? ఒక 10,000+ మెజారిటీతోనే గెలుస్తా అనుకుంటున్నా. లాస్ట్ టైం ఎమ్మెల్యే ఎలక్షన్ల అప్పుడు 5,773 ఓట్లు వచ్చినాయి. ఎస్ రైట్. అట్లాంటిది అదంతా బ్రేక్ చేసి 10,000 మెజారిటీతోనే గెలుస్తానే కాన్ఫిడెంట్ అనేది ఎంతవరకు? అయితే ఇంతకు ముందు ఒక మామ అవుతాడు నాకు, ఆయన పోయిన ఎలక్షన్లో నిలబడ్డాడు. సో ఆయనకు ఇంత కూడా తెలియదు, ఆయన తక్కువ తెలుసు, చాలా తక్కువ. ఆయనకే 50,000 పైన, 50,000 కూడా కాదు ఎంతనో 77,000 సంథింగ్ ఎంతనో వచ్చింది ఓటింగ్. నేను చాలా మందికి తెలుసు, ఆల్రెడీ ఎంపీగా నిలబడుతున్నాను తెలుసు. ఒక ఆడకూతుర్ని కాబట్టి ఖచ్చితంగా చాలా విలేజెస్ నేను వెళ్ళినన్నా. ఈ ఎమ్మెల్యే అయినాక కూడా చాలా విలేజెస్ తిరిగిన నేను, ఏదో ఒక పని మీద వెళ్ళిన. అక్కడ వెళ్ళినప్పుడు కూడా నువ్వు నిలబడమ్మా ఖచ్చితంగా ఓటేసాం, ఎక్కడ నువ్వు నిలబడుతున్నావు, అక్కడ నిలబడికి ఇక్కడ నేను నిలబడి అని కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మాటలు కానీ వచ్చే జెన్యున్గా కానీ నాకు అర్థమైంది, ఓకే వీళ్ళు ఓటేస్తారని నాకు అర్థమైంది. సో ఇక్కడ నిలబడితే నన్ను గెలిపిస్తారని నాకు నమ్మకం ఉంది. ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు బరిలక గెలవలేదు కదా, ఇప్పుడు గెలుస్తానే కాన్ఫిడెంట్ దేనివల్ల కావచ్చు? నీకు అప్పుడు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటనుకుంటున్నారు ఇప్పుడు ఎమ్మెల్యేగా? కరెక్ట్ టైంలో ఇట్లా నా పర్సనల్ లైఫ్ పైన దెబ్బ తీయడం. సో చాలా మంది నాకు చెప్పారు ఇట్లా కాకుంటే బాగుండేదమ్మా, ఇట్లా చేసినందువల్ల మాకు కొంచెం ఇంకా ఏదో అనిపించింది, అందుకే ఓటు వేయలేకపోయినాం అది ఇదని చెప్పి. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కాబట్టి వాళ్ళందరూ ఎంపీగా ఇప్పుడు నిలబడ్డారు కాబట్టి ఇప్పుడు ఓట్లు వేస్తారనుకుంటున్నారు? వేస్తారనుకుంటున్నాం డెఫినెట్గా కాన్ఫిడెంట్. ఇప్పుడు ఎంత బ్లేమ్ చేసినా కానీ ఒకటే ఇది కరెక్ట్ ఎలక్షన్ టైంలోనే ఏదో ఒకటి ఎల్లబెడుతురు కాబట్టి ఇదంతా ప్రీ ప్లానుడ్ అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఫస్ట్ టైం అంటే సరే అన్న చెప్పిండు, సెకండ్ టైం ఇంకేం చెప్తాడు చెప్పు. ఓకే, ఇప్పుడు కూడా కావాలని ఏదైనా వీడియో వచ్చిందని ఓకే ఇంకా జనాలకు అర్థం, ఓకే ఇదంతా కావాలని ప్రీ ప్లానుడ్గా చేస్తురు, ఈ పిల్లను లైఫ్ దెబ్బతీయాలని చేస్తురు. ఎవరో అపోజిషన్ వాళ్ళని అవ్వనివ్వండి, లేకపోతే ఎవరో కోపం ఉన్న వాళ్ళని అవ్వనివ్వండి, ఎవరైనా సరే. బరిలక్కకి కోపం ఎక్కువనా? ఎక్కువనే. ఓకే, ఆ కోపాన్ని ప్రజల మీద రుద్దుతుందా, ఓన్లీ ఫ్యామిలీ వరకేనా? ఫ్యామిలీ కూడా కాదు, నా మీద నేనే అది కంట్రోల్ చేసుకుంటా. బరిలక్క ఒక జాబ్ పర్పస్ జియో 46 సంథింగ్ వాళ్ళ ధర్నా సంథింగ్ దానికోసం వెళ్ళినప్పుడు ఒక ప్రముఖ ఛానల్ ఒక క్వశ్చన్ అడిగితే అవన్నీ తెలిస్తేనే రావాలని రూడ్గా మాట్లాడేసి వెళ్ళిపోయింది. అది ఎంతవరకు కరెక్ట్? కరెక్టే అన్న, మాట్లాడడమే కరెక్ట్. ఇప్పుడు క్వశ్చన్స్ నువ్వు అడుగుతున్నావు, నీకు ఇక్కడ ఏమనిపిస్తుందో అక్కడ మాట్లాడుతున్నావు, అక్కడ అట్లా జరగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో చెప్పిన క్వశ్చన్స్ ఆల్రెడీ నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడ నేనంటే కొంతమంది నచ్చని వ్యక్తులు ఇది ఇది అడుగు ఇది అడుగు ఇది అడుగు అని పంపిస్తారు. సో నాకు అది బాధ అనిపించింది. నాకు ఆల్రెడీ మెసేజ్ చేస్తారు, నేను ఫోన్ లిఫ్ట్ చేయలేదని చెప్పేసి. నాకు చెప్పేటోళ్ళు కూడా ఎవరు, నేను నచ్చటోళ్ళు ఎవరో ఒకరు ఉంటారు, ఇది పరిస్థితి నువ్వు ఏం మాట్లాడకుండా వెళ్ళిపో, ఇది మొత్తం నేను కావాలని పిలిపించి బ్లేమ్ చేద్దామని ట్రై చేసి నువ్వు సైలెంట్గా వెళ్ళిపో. నాకు ఆమె అడిగి సరే చూద్దామని చెప్పేసి నేను వెళ్ళేదాన్ని కూడా ఆగి చూద్దాం ఇది నిజం అబద్ధం అన్నట్టు నేను ట్రై చేసిన.
అసలు అన్న మీరు ఆ వీడియో చూడండి, అందులో జీవో నెంబర్ 46 అంటే ఏంటి అని క్వశ్చన్ ఉంటే నాకు చెప్పేసుకుని నేను కొట్టుకుంటా. నేను చెప్తున్నాను, నేను కొట్టుకుంటా నేను ఇక. అందులో అసలు ఆ క్వశ్చనే అడగలేదు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు అని అడిగింది. జీవో నెంబర్ 46 గురించి నష్టపోయిన వాళ్ళకి న్యాయం జరగాలి, అలాగే జీవో నెంబర్ 46 రద్దు చేయాలని చెప్పేసి చెప్తున్నా, దాని గురించి మాట్లాడితే నేను కూడా వచ్చినా అని చెప్పిన. గ్రూప్ 2 గ్రూప్ 1 తెలుసా నీకు అని అన్నారు. ఎన్ని పోస్టులు ఉన్నాయో తెలుసా అంటే నాకు అర్థమైపోయింది, ఓకే నాకు అప్పటికి నాకు క్లారిటీ వచ్చింది, ఓకే ఇదని. తర్వాత తమ్నైల్స్ పెట్టిన దాన్ని బట్టి కూడా అర్థమైంది, ఇంకా కావాలని దాన్ని రిపీట్ చేసుడు. కొంతమంది అన్న చదువుకున్న వాళ్ళు కూడా అసలు తమ్నైల్ చూసి ఎందుకు మోసపోతారు, ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది కదా. మీరు కూడా చూడండి వీడియోలో, ఆ వీడియోలో ఓకే ఆమె క్వశ్చన్ చేసింది, ఆ క్వశ్చన్ చేసినప్పుడు ఇంత ఆలోచించే బర్రెలక్క, ఇంత తెలివిన బర్రెలక్క అంత రూడ్గా మైకుని ఇట్లా తోసేసి వెళ్ళవద్దు కదా. తోయలేదు మీరు చూడండి, అట్లా రూడ్గా వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు కదా. ఓకే వాళ్ళు అడిగారు, వాళ్ళు అడిగినప్పుడు నువ్వు ఆన్సర్ ఇయ్యనప్పుడు సైలెంట్గా వెళ్ళిపోవాలా. మైకు తోసేసి రూడ్గా ముందుకు వెళ్ళిపోవడం. నేను ఏమంటున్నా అంటే ఇది దీనివల్ల నీకు మైనస్ అనేది అవుతుంది అనుకుంటున్నారా, ప్లస్ అవుతుంది అనుకుంటున్నా? మైనస్ అయినా ప్లస్ అయినా రిసీవ్ చేసుకుంటున్నా. మీరు రిసీవ్ చేసుకోవడం కాదు ఇక్కడ, మీరు ఇప్పుడు జనాలలోకి వెళ్ళారు, మీరు జనాల మనిషి, మీకు మీరు నచ్చి నీ ఫ్యామిలీకి మీరు నచ్చడం కాదు, ఇప్పుడు మీరు జనాలకు నచ్చాలా. ఏ కాన్ఫిడెంట్తోనైతే ఎంపీగా పోటీ చేస్తున్నా నేను ఇంత మెజారిటీతో గెలుస్తానే కాన్ఫిడెంట్ ఉందో, అది ఈమెను గెలిపిస్తే మాకు మంచి చేస్తుంది అనే కాన్ఫిడెంట్ వాళ్ళకి రావాలి. అంటే చిన్న చిన్న విషయాలకే చికాకు పడే బర్రెలక్క. నేను ఏడ చికాకు పడ్డట్టు అనిపించింది చెప్పన్నా. ఆ విషయంలో నాకు అనిపించింది, నేను చూసిన ఆమె క్వశ్చన్ చేసింది, ఓకే ఒక యాంకర్గా ఆమె క్వశ్చన్ చేసింది, దానికి వివరణ ఇవ్వాలా లేదా నీ పర్సనల్. అది కాకుండా మైక్ని ఇట్లా అనేసి రూడ్గా అట్లా స్పీడ్గా వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని అడిగిన క్వశ్చన్స్ అడగడానికి వచ్చిందా, లేకపోతే ఆమె క్వశ్చన్స్ ఆమె అడగడానికి వచ్చిందా? ఇదే క్వశ్చన్ అక్కడ యాంకర్ ముందు ఎవరైనా చెప్పిన క్వశ్చన్లు అడుగుతున్నారా, మీ ఓన్ గా క్వశ్చన్స్ చేస్తున్నారా అని ఎందుకు అడగలేకపోయింది? ఆర్గ్యుమెంట్స్ వద్దనిపించింది, నో కామెంట్స్ అని వెళ్ళిపోవచ్చు కదా. నాకు ఆర్గ్యుమెంట్స్ అవసరం లేదనిపించింది. నేను చెప్పానని చెప్పిన, నేను అప్పటికే నాకు అనిపించింది, నాకు ఆల్రెడీ మెసేజ్లు వచ్చినాయి, ఇది ఇట్లా చేస్తురు, ఒక అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కావాలని ఇట్లా అంత నచ్చినప్పుడు ఎందుకు పిలవాలన్నా. ఓకే ఓకే నేను ఏమంటున్నా అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడగాల్సి వచ్చిందంటే దీనివల్ల బర్రెలక యాటిట్యూడ్ ఇది జనాలకు మైనస్కి వెళ్ళింది కాబట్టి అది కారణం ఏంటి అనేది ఇప్పుడు నువ్వు వివరణ ఇచ్చినావు, ఇట్లా ప్లాన్ చేసిరు. అది ఎంతకన్నా ముందు తెలియదు ఎవరికి ప్లాన్ చేసిరా లేదా నాకు తెలియదు, అది నాకు అనిపించింది, నేను అడిగిన. ఈ ఇట్లాంటి చిన్న చిన్న రోమర్స్ వల్ల బర్రెలకు మైనస్ అవుతుందని తెలియదా? మైనస్ అవుతుందా ప్లస్ అవుతుంది కానీ నాకు అప్పుడు బాధ అనిపించింది అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధ అనిపించింది. పిలవడం ఎందుకు, నన్ను అవమానించడం ఎందుకు? నేనేమన్నా వస్తానన్నా, ఇక్కడ మీటింగ్స్ ఉండంటే చెప్పరు, చాలా వరకు చెప్పరు, చెప్తురు. అక్కడికి వచ్చినా కానీ మీడియా అంతా నీ దగ్గరకు వస్తురు, మమ్మల్ని పట్టించుకుంటలేరు, మేము హైలైట్ అవుతలేము, నువ్వు హైలైట్ అవుతున్నావు, మేము హైలైట్ కావాలంటే నువ్వు రావద్దు చెప్తురు. ఇంకా ఇట్లా ఆ రోజు టార్గెట్ చేయడానికి కారణం ఇట్లాంటి సిచ్యువేషన్. 100% నా ముఖం మీద ముఖం పట్టుకొని చెప్పిరు కదా, ఎవరో చెప్తే అది వేరు, నా ముఖం పట్టుకొని చెప్పిరు. చెప్పిన నేను చెప్తా చెప్పన్నా ఇప్పుడు. ఇక నాకు అనిపించింది ఓకే సరేలే అని నేను మెసేజ్ కూడా మామూలుగా చేస్తా. ఇక్కడ ధర్నాలు ఉన్నా కానీ స్టూడెంట్స్ సంబంధించి నేను వస్తా, నేను పాల్గొంటా అని చెప్తే కూడా పిలుస్తలేరు. అంటే నాకు నువ్వు ఇంత సడన్గా హైలైట్ ఎట్లయితావు, ఏదో నేను హైలైట్ చేసిరు, మేము ఎప్పటి నుంచో ఇక్కడ గింజుకొని వస్తున్నాం, మొక్కలు మూతులు మడుస్తారు ముఖం మీదనే. వేరే వాళ్ళు పోతే మంచిగా మాట్లాడతారు, నేను పోతే ముక్కులు మూతులు మడిస్తే నాకు అర్థమైంది. ఆ సందర్భం త్రూగా అది జరిగింది. ఓకే బర్రెలక్క రాజకీయాలకు వచ్చింది, రాజకీయంగా ఏదైనా ప్రజలకు సపోర్ట్ చేయాలి, హెల్ప్ చేయాలి, కానీ ప్రమోషన్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఏం ప్రమోషన్స్ చేసినా? ఏ ప్రమోషన్స్ అయినా ఎన్ని చేసినా, ఎన్ని ఒకటి చేసినా రెండు చేసినా అవును. ఇప్పుడు ఏమన్నా నాకు శాలరీ వస్తుందా? నేను ఇండిపెండెంట్ గా చేసిన కాబట్టి గవర్నమెంట్ నాకు శాలరీ వస్తుంది ఏమన్నా? నేను రూమ్ రెంట్ కట్టుకోవాలి, నాకు ఖర్చులు ఉంటాయి, దాంట్లోకి ఎవడిస్తున్నాడు అన్న అమౌంట్? నేను ప్రమోషన్ చేసుకుంటున్నా, ఏమన్నా బెట్టింగ్ యాప్స్ కానీ ఏమన్నా బ్యాడ్గా చేస్తున్నానా? అవి పర్ఫెక్ట్ వే కదా, నేను మంచి మంచి ప్రమోషన్స్. అంటే కొంతమంది ఏమంటున్నారంటే జనాలకు మంచి విషయాలు చెప్పేది పోయి ఇది కొనండి అది కొనండి ఈడికి వచ్చినండి ఆడికి వచ్చినండి అంటుంది. అన్ని బంద్ చేస్తా, నాకు నెల కొంచెం నా పూట గడవడానికి కొంచెం హాస్టల్ ఫీజు 4,000 కదా, 4,000 మంది నాకు ఇవ్వరు మరి, అంతే అంతే. ఇంకా 4,000 మంది నేను తినాలి కదా, రూమ్ రెంట్ 5,000 కట్టుకోవాలి, ఫుడ్ ఆయిల్ బియ్యము పప్పు ఉప్పు, ఎట్లా దొంగతనం చేయాలా ఇంకా నేను?
ఇప్పుడు నేను ఈ బెట్టింగ్ యాప్స్ చేసి ప్రమోషన్స్ ఘోరంగా నష్టపోద్దు. నేను అట్లా నష్టపోగొట్టినా? ఓకే. నేనేం నష్టం చేస్తలేను కదా. శారీ ప్రమోషన్ కానీ జ్యువెలరీ ప్రమోషన్స్ అవి పర్ఫెక్టా జెన్యూనా కాదనేది కనుక్కొని మరీ చేస్తున్నా. బర్రెలక్క చేసే ప్రమోషన్స్ అన్ని జెన్యూనా? జెన్యూనే కనుక్కున్నా నేను వాళ్ళని క్లారిటీగా ఆ పేజ్ చూడడం కానీ అది నిజమా కాదా, ఆ ప్రమోషన్ ఇంకెవరైనా చేసిరా, నేను ఒక్కదాన్ని ఇంకెవరైనా చేసి ఉంటేనే మళ్ళీ నేను చేస్తా. ఓకే. అంటే అది కూడా ఫేమ్ పేజ్ అయ్యి ఉండి వాళ్ళు ఓకే మేము తీసుకున్న కామెంట్స్ కూడా చదువుతా ఓకే మంచిగా ఉందంటే నేను ప్రమోషన్ చేస్తాను. దాన్ని అంతా చెక్ చేసి మరీ చేస్తా. నేను నేను కూడా నా ఖర్చులు కావాలి కదన్న. మొత్తం ఇంకా అదే ఏం జాబ్ చేస్తలేను, నేనేం చేస్తలేను కదా. ఇప్పుడు బయట పోయి జాబ్ చేసినా ఇంకా అంటే మళ్ళీ కొంతమంది జనాలు ఏమంటారు అంటే ఆల్రెడీ ఎలక్షన్లలో పడితే పుచ్చ పైస వచ్చింది, పిచ్చి లేచింది, పైస పిచ్చి పట్టింది బర్రెలక్కకి, అవును అందుకే మళ్ళీ ఇటు వచ్చి కూడా ఇవి ప్రమోషన్స్ కూడా చేస్తుంది అని కొంతమంది అంటున్నారు. వాళ్ళకి బర్రెలకి ఏదైనా చెప్పాలనుకుంటే లాస్ట్ క్వశ్చన్ ఏం చెప్పాలనుకుంటుంది? నేనేం పైసా పిచ్చి అయితే ఏం పట్టలేదన్నా. ఎలక్షన్లో వచ్చిందని ఏదో కోట్లు వచ్చినాయి అదేం అంతా ఫేక్. ఫస్ట్ మీకు తెలుసు మామూలుగా ఊర్లో సర్పంచ్గా నిలబడితేనే ఎంత ఖర్చు ఉంటుందని. ఎమ్మెల్యేగా నిలబడ్డప్పుడు ఖర్చు ఎంత ఉంటుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళకు క్లారిటీగా తెలుసు. ఎంత జనాలు వచ్చిరు, ఎంత ఫుడ్ వండిరు. ఒక్క రోజు క్వింటల్ రైస్ అన్న, క్వింటల్ రైస్ వండిరంటే వర్కర్స్కే దగ్గర 50,000 ఇచ్చినాం మేము. ఫుడ్ వండే వాళ్ళకి 50,000 ఇచ్చినాం. నా చేతికుంటే నేను ఇచ్చిన డబ్బులు ఫుడ్ వండడానికి. వండడానికి కాదు, వండే వాళ్ళకి. ఇంత డబ్బు అంతా ఊకనే అయిందా అన్న అంటారు. ఈజీగా అనడం ఈజీ, కానీ ఇక్కడ ఉండి అనుభవించడం మాకు తెలుసు. ఇవన్నీ ఫేక్ ప్రచారాలు కూడా నమ్మకండి. ఎవరినేం నేను మోసం చేస్తలేను. డబ్బు పిచ్చి పట్టిందంటే నేను ఇంత ఎన్ని రోజులు దాచిపెట్టుకుంటా చెప్పండి మీరైనా. ఎప్పుడో ఒక రోజు బయట పడుతుంది కదా. ఊకి ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు అయితే నమ్మకండి. ఏదైనా నేను తప్పు చేసినా కానీ మీ ముందు ఒప్పుకుంటా. ఓకే. మా ఛానల్ తరపు నుంచి మీ నాగర్ కర్నూలు ప్రజలకు ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారు కాబట్టి ఏమైనా చెప్పాలనుకుంటే? నాగర్ కర్నూలు పార్లమెంటు ఎలక్షన్లో నేను నిలబడ్డా. సో ఎమ్మెల్యేగా సరే మీరు నన్ను నమ్మిరో నమ్మలేదో, మీ పొలిటికల్గా ఉంటుందో ఉండదో అనే ఒక డౌట్ అయితే మీ లోపల ఉన్నది ఖచ్చితంగా. సో నేను ఇంకా పొలిటికల్ లైఫ్లోనే ఉంటా. సో కాబట్టి ఒక్కసారి మాకు కూడా అవకాశం ఇవ్వండి. ఇంకా మీరే చూద్దురు అభివృద్ధి అంటే ఎట్లుంటుందో. ఓకే థ్యాంక్ యూ. నువ్వు అనుకున్నట్టుగా గెలవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ.